జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలిసిన పరిస్థితే. ఏ విషయంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ అని చెప్పి రివర్స్లో పాలనను తీసుకొని పోవడం జరిగింది. 2019లో ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారో ఆ రోజు నుంచి ప్రజావేదిక కూల్చడంతో ఆయన ఆలోచన విధానము ప్రజలందరికీ అర్థమైపోయింది. కానీ ఈరోజు మనం అందరం 5 ఏళ్ల సమయం పూర్తి అయింది. ఈరోజు మనకు టైం ఆసన్నమైంది. ఈ నిరంకుశ పాలన లేదా రాక్షస పాలన మనం పూర్తిగా గద్దె దింపాలంటే ఈరోజు మన చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. మీరందరూ మంచి చెడు ఆలోచన చేసి ఈరోజు మీరందరూ ఓటు వేయాలని కూడా ఈ సభా వేదిక ద్వారా ఇక్కడి నుంచి మీ అందరికీ పిలుపునిస్తున్నాం. ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయిన తర్వాత ఈరోజు మనకు ఖచ్చితంగా ప్రతి విషయంలో బీజేపీ సపోర్ట్ ఖచ్చితంగా మనకు ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే కడపకు స్టీల్ ప్లాంట్ రావాలన్నా లేకపోతే ఏదైనా టూరిజం డెవలప్ చేసుకోవాలన్నా కూడా మనకు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ కావాలా. ఈ అన్ని విషయాలలో మనం అట్లనే మనకు కడప టౌన్ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఉంది, దాన్ని కూడా స్మార్ట్ సిటీగా చేసుకోవాలా. ప్రొద్దుటూరుని కూడా స్మార్ట్ టౌన్గా కూడా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నీ కడప స్మార్ట్ సిటీ కానీ ప్రొద్దుటూరు స్మార్ట్ టౌన్ సిటీ కానీ మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్రం మద్దతు మనకు కావాలా. ఈ విధంగానే మనం ముందుకు పోవాలంటే ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో ఆయన విజన్ ఉండే నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడు అని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఎంత చెప్పినా ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ అనేది కానీ లేదా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అని కానీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టినప్పుడు 10 ఏళ్ళ గడువు పూర్తి అయింది ఈరోజు. కానీ ఈరోజు మనం మళ్ళా మన డిఫెన్స్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ గారిని మళ్ళా మనం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు డియర్ రాజ్నాథ్ సింగ్ జీ, వీ హ్యావ్ డిమాండ్స్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, వీ హ్యావ్ స్టేట్ bifurcation, we have promised for central government that we have given special status and please look after this, sir. We need Kadapa steel plant. As Kadapa steel plant will come into progress, we will get lot of employment opportunities also. Sir, we request you to declare Kadapa and Prodhutur as a smart towns also. And in our constituency we have Gandikota, and it's a tourism spot which people are coming from across the India, and from most of the people are coming from Karnataka, Tamil Nadu, Hyderabad also. Please special focus on Gandikota tourism also. And we need support from central government for development of our region. Sir, undoubtedly 4 districts of Rayalaseema, Kurnool, Kadapa, Anantapur and Tirupati are backward districts in our India. And we have one promise from state reorganization bill in 2014 when our state was divided. There is a special development package which used to come from funds from central government to our in Andhra Pradesh. Please look after this also, sir. Sir, one thing, totally Andhra Pradesh is in now backward. We got a very good opportunity to join with NDA government and to focus on our future of Andhra Pradesh, sir. Please support us in every walk of our life and in development of our Andhra Pradesh, sir. Thank you for giving me this opportunity. Thank you so much. శ్రీ అంబటి రామకృష్ణ రెడ్డి గారు గతంలో వారు ఏపీ గవర్నమెంట్కు అగ్రికల్చర్ అడ్వైజర్గా ఉన్నారు. ఇప్పుడు ఎన్డీఏలో చేరారు, భారతీయ జనతా పార్టీలో చేరారు. వారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రార్థన. ఈరోజు ఈ ఎన్డీఏ ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చిన శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి, మన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే భూపేశ్ రెడ్డి గారికి, మిగతా ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు సమర్పిస్తున్నా. నేను 1980 నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో 45 సంవత్సరాలు చాలా నీతి నిజాయితీగా నేను పనిచేసిన విషయము జిల్లా మొత్తం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మరి నేను ఒక 10 రోజులైంది మన ఆదినారెడ్డి నాయకత్వంలో నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మరి మనకు ఒక మంచి ఎమ్మెల్యే కావాలా. ఒక జమ్మలమడుకు సంబంధించి ఎక్కడ పోయినా కానీ
ఏంది ఇట్లాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు అని ప్రతి ఒక్క చాట కూడా మనం బంధువర్గంలో కానీ ఎక్కడికి పోయినా కానీ ఈ ఇండియాలోనే ఇంత ఘోరమైన ఎమ్మెల్యే 190 మాటలు అసహ్య మాటలు మాట్లాడే ఎమ్మెల్యే ఎవరంటే మన జమ్మలమడుగు ఎమ్మెల్యేని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. అటువంటి ఎమ్మెల్యేను ఎటువంటి పరిస్థితుల్లో మనము ఓట్లేసి గెలిపించుకోకూడదు. మనం భారీ మెజార్టీతో మన ఆదినారెడ్డిని గెలిపించుకొని ప్రతి ఒక్కటి కూడా ఆదినారెడ్డి అంటే అభివృద్ధి. ఒక ఎర్రగుంట మండలంలోనే మరి మా గ్రామానికి సంబంధించి ఒక రాయనపేట రోడ్ అయితేనేమి, ఒక కోడూరు రోడ్ అయితేనేమి, ఎర్రగుంటలోనే అండ్లగుత్తి నుంచి ఎర్రగుంటకు అయితే రోడ్లేమి, ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆదినారెడ్డి టైంలోనే జరిగినాయి తప్ప ఏ గవర్నమెంట్ కూడా జరగలేదని ప్రతి ఒక్కరికి తెలుసున్నా. నేను మీ ప్రజాముఖంగా నేను తెలియజేస్తున్నా. మరి నేను 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగుకు వచ్చిన సందర్భంగా ఇక్కడ శనగ రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారన్న, శనగలకు న్యాయం చేయాలని చెప్తే 100 కోట్లు 300 కోట్లు ఇచ్చి 100 కోట్లు మన జమ్మలమడుగుకి ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ 100 కోట్లు కూడా మరి 4 ఏళ్లలో మన ఎమ్మెల్యే గారు ఈ 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. నేను ఎలా రాసుకోవాలనేసి ఒక పథకం వేసి మొత్తం శనగ పంట కొనుగోలులో ప్రతి ఒక్క మార్కెట్ యార్డులో బస్తాకు 100 నుంచి 150 రూపాయలు వాళ్ళ మనసులు పెట్టి ఈ 100 కోట్లు కూడా దోచుకున్న ఎవరు ఎమ్మెల్యే ఎవరంటే మన సుధీర్ రెడ్డి అని ప్రతి ఒక్క రైతుకు విన్నవిస్తున్నా. దీనికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడైనా రైతుల దగ్గర ఆయన 100 నుంచి 150 రూపాయలు వసూలు చేయమని చెప్పు, నేను ఆత్మహత్య చేసుకుంటా ఎర్రగుంట్ల నారాయణ కాడ ఛాలెంజ్ సుధీర్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. మొత్తం రేపమన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు జమ్మలమడుగుకు వస్తారని తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ కూడా సమర్పించాలనుకుంటున్నా. నువ్వేమో రైతులకు 1 రూపాయి నష్టం కాకూడదని నువ్వు చెప్తావు. మరి నాకు 2 ఏళ్ళు పదవి ఇచ్చినావు. నేను ఎక్కడ కూడా ఒక రైతుకు న్యాయం చేసా కానీ ఎక్కడ కూడా అన్యాయం చేయలే. ఏ రోజు కూడా నన్ను గురించి పేపర్లో పలానా అమ్మడికి సాడిన వ్యక్తి చెడుపు చేసినాడు రైతులు కానీ క్వశ్చనే లేదు. ఎక్కడ కూడా నీతి నిజాయితీగా నేను పరిపాలన చేసిన. మరి నీ ఎమ్మెల్యే, నువ్వు జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఇంత మిగతా విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్ని దోపిడీలు చేసినాడో అవన్నీ నేను చెప్పను. ఇన్ని దోపిడీలు చేసిన ఎమ్మెల్యేకు నువ్వు ఈరోజు టికెట్ ఇచ్చినావంటే మరి ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఈయన ఒక డైలాగ్ చెప్తుంటాడు, దోచుకో, దాచుకో, పంచుకో. ఈ 3 వచ్చేసి మన ఎమ్మెల్యేకు ఖచ్చితంగా వర్తిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. మరి ఇలాంటి ఎమ్మెల్యేను మనం ఎన్నుకోకుండా రేపు వచ్చే 18వ తేదీ వచ్చే ఎలక్షన్లలో మన ఆదినారెడ్డి గారికి, మన భూపేశ్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చి మంచి ఎమ్మెల్యేను ఎన్నుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జమ్మలమడుగోళ్ళు ఒక అవినీతి ఎమ్మెల్యేను పారదోలినారు, మంచి ఎమ్మెల్యేను ఎన్నిక చేసుకున్నారని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఓటర్ను ప్రశంసించే రోజు రావాలని మరి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మనం ఆదినారెడ్డి గెలిపించుకుంటే మన రాజ్నాథ్ సింగ్ గారు మండలానికి ఒక పరిశ్రమ పెడతాడు. మండలానికి ఒక పరిశ్రమ. గుజరాత్లో నేను కడప జిల్లా ఆయిల్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆల్రెడీ గుజరాత్ అంతా తిరిగినాం. గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మన రాజ్నాథ్ సింగ్ గారు మండలానికి ఎక్కడ చూసినా కానీ 10 కిలోమీటర్లకు ఒక ఫ్యాక్టరీ ఉంది. అలాగే నేను కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా జమ్మలమడుగులో కూడా ప్రతి ఒక్క మండలంకు కూడా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసి, అలాగే ఇంకా ఇప్పుడు ఉక్కు పరిశ్రమ తెలుసు మనకు 3 సార్లు ఓపెనింగ్ అయ్యి ఎత్తిపోయింది. ఉక్కు పరిశ్రమ ఆదినారెడ్డి ముందుండి మనకు కేంద్ర మంత్రి ద్వారా కానీ ప్రధానమంత్రి ద్వారా అయినా కానీ పోయి కొనసాగించే శక్తి మన ఆదినారెడ్డికి ఉందని అందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరూ మన ఆదినారెడ్డి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను నమస్కరించాల్సింది. భారత్ మాతాకి. జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా ప్రార్థన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రులు, విదేశీ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మన రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ చెదిపిరాల ఆదినారెడ్డి గారు, టీడీపీ కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ భూపేశ్ రెడ్డి గారు, చిరంజీవి రెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, జనసేన నాయకులు సుంకర శ్రీనివాస్ గారు,
కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనం పురాణాల్లో విన్నాం, నరకాసురుడు, బకాసురుడు, రావణాసురుడు, అదేవిధంగా కుంభకర్ణుడు రావణాసురుడి తమ్ముడు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇసుకాసురులు, సారాసురులు, అదేవిధంగా మైనింగ్ అసురులు అందరూ కూడా పుట్టారు. పురాణాల్లో ఆ అసురుల గురించి వింటే ఇప్పుడు ఈ వైసీపీలో ఈ అసురులు పుట్టుకొచ్చారు. ఈ జమ్మలమడుగు ఎమ్మెల్యే పెద్ద ఇసుకాసురుడు. ఇసుకలో నిత్యం వందల కోట్ల రూపాయలు ఈరోజు దోచుకొని ఈరోజు కొండాపురం నుంచి అటు చిత్రావతి నది అంతా దోచుకోవడం. ఇక్కడ జమ్మలమడుగు, ఇక్కడ అనేక చోట్ల, ఇక్కడ పెన్నా నదిలో మొత్తం ఇసుకంతా మాయం చేశాడు. ఇప్పుడు ఓట్లు ఏమని అడుగుతున్నాడు. మొట్టమొదటిగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఒక నెలలోనే ఈ ఎమ్మెల్యే అసమర్థుడు, ఎమ్మెల్యే అవినీతిపరుడు అని పేరు గడించిన ఈ సుధీర్ రెడ్డిని ఖచ్చితంగా 5 ఏళ్లలో ఎంత దోచుకున్నాడో మనం గుర్తించాలి. కాబట్టి ఈ అవినీతి పరుణ్ణి, ఈ లంచగొండిని, ఈ ఇసుకాసురుణ్ణి మనం అంతమొందించాలంటే ఎన్నికల్లో ఖచ్చితంగా డేరింగ్ డైనమిక్ మన లీడర్ ఆదినారాయణ రెడ్డి గారికి ఓటు వేసి మనం నిరూపించుకోవాలి. ఏదైతే ఇప్పటి నుంచి ఇంకా 8 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 8 రోజులు ప్రచారం మనం ముమ్మరంగా చేశాం. ఈ 8 రోజులు కేవలం మన బూత్లో విజయం సాధిస్తే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ నెగ్గబోతున్నాం. కాబట్టి మనమందరం కూడా మన బూత్లో పనిచేసి ఈ 8 రోజులు ప్రతి ఇంటి తలుపు తట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. అవన్నీ కూడా వివరిస్తూ 80 కోట్ల మంది పేద ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్యాస్ లేని వారికి ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఈ రహదారిని ఇప్పుడు ముద్దనూరు వరకు, జమ్మలమడుగు వరకు ఈ రహదారి జాతీయ రహదారి చేశారు. ఇంకా ముద్దనూరు నుంచి కడప వరకు కూడా జాతీయ రహదారి రాబోయే రోజుల్లో నిర్మాణం అవుతుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే. ఇందాక బుడగ జంగాల వారు ఎస్సీల్లో చేర్చాల మమ్మల్ని అని చెప్పి మంత్రి గారికి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు చెప్పారు నాతో, మనం గవర్నమెంటు మళ్ళీ 400 సీట్లతో రాబోతున్నాం. గవర్నమెంటు ఫార్మేషన్ అయిన వెంటనే ఈ బుడగ జంగాల సమస్యను తీరుస్తామని వారు చెప్పడం జరిగింది నాతో. కాబట్టి బుడగ జంగాల వారు కూడా భారతీయ జనతా పార్టీ టీడీపీకి మద్దతుగా నిలబడాలి. ఈరోజు రైతులకు మోసం చేసిన రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది. జమ్మలమడుగు పులివెందుల ప్రాంతంలో బుడ్డ శనగ వేస్తారు రబీలో, కానీ ఇంతవరకు ₹1 కూడా ఇన్సూరెన్స్ రాలేదు. ఈసారి కూడా పంట పూర్తిగా వర్షాలు లేక ఎండిపోయింది, కానీ ₹1 కూడా మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన్ని చెప్తున్నా నేను, ఖచ్చితంగా ఫసల్ బీమా అమలు చేసి రైతుల కడగండ్లు తీరుస్తాము. రైతులకు పంట నష్టపరిహారం అందే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. తర్వాత మనందరికీ కూడా సుపరిచితులే శ్రీ చదిపిల్లల ఆదినారాయణ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా, మినిస్టర్గా పనిచేశారు. వారు ప్రస్తుతం ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని వేదిక మీదకి వచ్చేసి మాట్లాడవలసిందిగా సవినయంగా ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా ఒకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. We are heartily welcome to our Defense Minister శ్రీ రాజ్నాథ్ సింగ్ జీ. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్టు కొట్టి ఆయన్ను హృదయపూర్వకంగా ఆహ్వాన పలకమని కోరుతున్నా.
ఈరోజు 5వ తేదీ బాగా మండుటెండ. వాస్తవానికి తప్పని పరిస్థితుల్లో ఈ ఎండలో బయట బహిరంగ సభ పెట్టమంటే ఈ యొక్క ఎన్నికల వేళ అందులో 48 డిగ్రీల ఈ యొక్క కండిషన్స్లో చాలా ప్రమాదం ఉంటుందనే ఉద్దేశంతో మనము కేవలం కార్యకర్తల మీటింగ్ అని చెప్పినా కూడా ఇంతమంది విచ్చేసిన మీకు అందరికీ చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. రాబోయే 8 రోజుల తర్వాత జరగబోయే 13వ తేదీ నాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనతో పాటు మనవాడు బుల్లెట్ భూపేశిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ ఉన్నాడు. జనసేన తరపున శ్రీనివాస్ ఉన్నాడు, ఇక్కడ శంకర్ శ్రీనివాస్. జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎల్లారెడ్డి గారు ఉన్నారు. అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఒకసారి నేను చెప్పే మాటలు హృదయపూర్వకంగా విన్న తర్వాత వాస్తవమైతే మీరు 2 చేతులు ఎత్తి, చప్పట్లు కొట్టకుండా 2 చేతులు ఎత్తి విచ్చేయండి. ఎవరికైనా పేదవాడికి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఈ జీవన ప్రమాణంలో ఒక ఇల్లు ఉండాల. ఇంటికి తోడు ఇంట్లో టాయిలెట్ ఉండాల. దానికి తోడుగా గ్యాస్ కనెక్షన్ ఉండాలి, వంట గ్యాస్. దానికి తోడుగా డ్రింకింగ్ వాటర్, త్రాగునీరు ఉండాల. దానికి తోడుగా ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా ఉండాల. రేషన్ కార్డు ఉండాల, పెన్షన్ ఉండాల, ఆరోగ్య కార్డు ఉండాల. ఇంటి బయట సిమెంట్ రోడ్డు ఉండాల. సిమెంట్ రోడ్డుకు తగ్గట్టుగా డ్రైనేజ్ ఉండాల. హాస్పిటల్కి పోయేదానికో స్కూల్కి పోయేదానికో మెయిన్ రోడ్డు ఉండాల. అంగన్వాడీ బిల్డింగ్ ఉండాలా, స్కూల్ బిల్డింగ్ ఉండాలా, దేవాలయం ఉండాలా, చర్చి ఉండాలా, మసీదు ఉండాలా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రములో రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాలుగా మంజూరులో భాగంగా నేను గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేసిన పనులు నేను 2 నిమిషాల్లో చెప్తా. హయ్యెస్ట్ హౌసింగ్ ఈ రాష్ట్రంలో కట్టించిన ఘనత నాకు ఉందంటే చేయొద్దండి. హయ్యెస్ట్ టాయిలెట్ కట్టించా లేదా? హయ్యెస్ట్ రేషన్ కార్డులు ఇప్పించా లేదా? హయ్యెస్ట్ పెన్షన్లు ఇప్పించా లేదా? హయ్యెస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇప్పించా లేదా? సిమెంట్ రోడ్లు పెంచా లేదా? నేషనల్ హైవే పెంచా లేదా? స్కూల్ బిల్డింగులు పెంచా లేదా? అంగన్వాడీ బిల్డింగులు పెంచా లేదా? అది కాకుండా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినా లేదా? సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇప్పించా లేదా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏ ఒక్కటైనా దీనికి తగ్గట్టుగా పనిచేసినాడా? పని చేసినాడా చేయలేదా? పని చేసినా లేదా? ఇటువంటి క్యాండిడేట్ అవసరమా? పని చేసే నేను అవసరమా? మన చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టో గురించి మీకు చెప్తా. వరుసగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోకు సపోర్టుగా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటేనే ఆయన చెప్పిన పనులు జరిగేది. అందులో భాగంగా అందరికీ 1500 రూపాయలు ఒక స్కీమ్ పెట్టాడు. ఆ స్కీమ్ పేరు చెప్పండి. ఏం భృతి? ఆడపడుచు భృతి. వాస్తవం. 3000 రూపాయలు ఇది నిరుద్యోగ భృతి. 4000 రూపాయలు ఇది పెన్షన్. 6000 రూపాయలు ఇది 15000 రూపాయలు ఇది. అంటే ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్కి పోతే వాళ్ళకి ఇచ్చే నిధి పేరు మాతృవందనం, తల్లి వందనం. 15000 రూపాయలు. రైతులైతే 20000 రూపాయలు ఒక్కొక్క పాసుబుక్కు. ఇవి రావాలంటే, ఈ రోడ్లు పెరగాలంటే, ఇండ్లు శాంక్షన్ కావాలంటే, టాయిలెట్ శాంక్షన్ కావాలంటే, నేషనల్ హైవే రోడ్డు రావాలంటే, సిమెంట్ రోడ్డు రావాలా పల్లె కంటే, డ్రైనేజ్ రావాలంటే, స్కూల్ బిల్డింగ్ రావాలంటే, అంగన్వాడీ బిల్డింగ్ రావాలంటే ఎవరు అధికారంలోకి రావాలా? కేంద్రం అధికారంలోకి రావాలా లేదా? కేంద్రం అధికారంలోకి రావాలంటే
ఇక్కడ క్యాండిడేట్ ఎవరు కావాలా? అభ్యర్థి ఎమ్మెల్యేగా నేనైతే ఎంపీ అభ్యర్థి ఎవరు? ఓపీఎస్ అయితే ఎవరు వస్తారు? పైన మన ప్రధానమంత్రి ఎవరు కావాలా? ప్రధానమంత్రి ఎవరు కావాలా? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? అదే విధంగా ఇక్కడ సీఎం కావాలంటే ఏం కావాలా? సీఎం కావాలంటే ఎవరు సీఎం కావాలా? ఈ కూటమి అభ్యర్థి అయిన సీఎం కావాలంటే ఇక్కడ అభ్యర్థిగా నేను గెలవాలా లేదా? మీరు దానికి సహకరిస్తారు లేదా? ఈ నిధులు రావాలంటే ఎవరు రావాలా? ఈ రాష్ట్రం కంపు లేపిన వ్యక్తి ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి పాలన బందిపోటు పాలన కాదా? బందిపోటు పాలన కాదా? గట్టిగా చెప్పాలా? చేతి చెప్పాలా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ పందికొక్కులా కదా? పందికొక్కులా కదా? ఇటువంటి వాళ్ళు అవసరమా? స్థానిక నాయకులు ఎంపీ ఎమ్మెల్యే కాకుండా మిగతా స్థానిక నాయకులు జలగలతో సమానమా కదా? జరగల కాదా? కాబట్టి ఇవన్నీ వాళ్ళను పక్కకు పెడతారు లేదా? జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడతారు లేదా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా మంచి చేసిన సందర్భం ఉందా? రైతులకు ఏమైనా మేలు చేసినాడా? లేదా ఉద్యోగస్తులకు చేసినాడా? లేదా నిరుద్యోగులకు చేసినాడా? లేదా చేనేతలకు చేసినాడా? లేదా మత్స్య కార్మికులు చేసినాడా? లేదా బిల్డర్స్కి చేసినాడా? లేదా భవన కార్మికులు చేసినాడా? ఎవరికన్నా చేసినట్టు ఉంటే చెప్పండి. చేసినాడా లేదా? కాబట్టి అటువంటి వ్యక్తులు అవసరమా? ఇటువంటి వ్యక్తులు పోవాలంటే ఏం కావాలా? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, మోడీ గారు ప్రధానమంత్రిగా కావాలా లేదా? గట్టిగా చెప్పాలా? ఇక్కడ ప్రధానమంత్రి చేసిన ప్రధాన ఐటమ్స్ అందరికీ 5 కేజీల చొప్పున బియ్యం ఇచ్చిన వ్యక్తి ఎవరు? కరోనాను కంట్రోల్ చేసిన వ్యక్తి ఎవరు? సూర్యఘర్ అంటే ప్రతి ఇంటికి 75,000 చొప్పున సూర్య పలకాలు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అది కాకుండా ఫసల్ బీమా యోజన పెట్టిన వ్యక్తి ఎవరు? ఈయన ఏం చేసినాడు జగన్ రెడ్డి? ఆ ఫసల్ బీమా యోజన కూడా తుంగలో దక్కినాడా లేదా? రైతులకు ఏమన్నా సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పనిముట్లు ఏమన్నా ఇచ్చినాడా? చేనేతలకు 2,000 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన వ్యక్తి ఎవరు? మోడీజీ. ఈ దాన్ని కూడా ఇక్కడ చీటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చుకొని అందరికీ తుంగలో దక్కిన వ్యక్తి ఎవరు? జగన్ రెడ్డి. సారాయి నేరుగా అమ్ముతున్నాడా లేదా? డీజిల్ రేటు పెంచాలేదా? ఆర్టీసీ రేట్లు పెంచాలేదా? కూరగాయల ధరలు పెరిగినాయి లేదా? ఏ రేటు అన్నా పెరగకుండా కరెంటు ఛార్జీలు పెంచాలేదా? 3 అంతలు 4 అంతలు చేసినా లేదా? తాగునీళ్ళు ఏమన్నా పట్టించుకున్నాడా? రోడ్లు ఏమన్నా పట్టించుకున్నాడా? సిమెంట్ రోడ్లు ఏమన్నా పట్టించుకున్నాడా? ఏమన్నా ఇండ్లు ఏమన్నా కట్టాడా? ఏమన్నా చేసింటే చెప్పండి. కాబట్టి ఇటువంటి వ్యక్తులను పారదోలాలా లేదా? ఆయనకు వచ్చినందుకు మనమందరం ఆయనకు విషయాలు తెలియజేసే దానికోసం చాలా విషయాలు చెప్పాలా. టైం ఇప్పటికే 1:45 అయింది. ఆయన కూడా మళ్ళీ పోయే టైం అయింది. మళ్ళీ కేవలం ఆయన 20-25 నిమిషాల్లోనే ఆయన వెళ్ళిపోవాలా. ఒకసారి ఆయన ఈ దేశ సేవలో భాగంగా అగ్నిపాత్ అనే స్కీము పెట్టిన వ్యక్తి ఎవరు? అగ్నిపాత్ మిలిటరీలో అగ్నిపత్ అనే ఒక సంక్షేమం, ఒక పట్టుదలగా చేసిన క్యారెక్టర్ ఎవరు? మన యొక్క ఇప్పుడు వచ్చిన రాజ్నాథ్ సింగ్ గారు. కాబట్టి ఆయనకు ఒకసారి గట్టిగా చేయెత్తి పైకి లేచి రాజ్నాథ్ సింగ్ గారికి మీకు ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు మేమందరం ఈ దేశ రక్షణ కాపాడేందుకు అందరూ గట్టిగా లేచి నిలబడాలా. ఒకసారి కూర్చోండి. ఒకసారి కూర్చోండి మా. కూర్చోవాలా? అందరూ కూర్చోవాలా? అసలు మన మోడీ గారికి ఒక మంచి పేరుంది. విశ్వగురు అనే పేరు ఎవరు ప్రపంచంలో? విశ్వగురు ఎవరు? విశ్వకర్మ ప్యాకేజ్ పెట్టినది ఎవరు? విశ్వకర్మ అంటే 18 రకాల కుల వృత్తులకు సబ్సిడీతో కూడిన స్కీమ్ పెట్టిన వ్యక్తి విశ్వకర్మ వ్యక్తి, విశ్వగురు. ప్రపంచంలోనే 5వ స్థానాన్ని కల్పించిన వ్యక్తి ఎవరు? ఫైనాన్స్ సిస్టంలో మోడీ. కాబట్టి మోడీ మద్దతుతో
చంద్రబాబు నాయుడు మద్దతుతో, జనసేన పవన్ కళ్యాణ్ మద్దతుతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదాని కోసం మీరు చేయాల్సిన పనేమి? 2 ఓట్లు వేయాలా? ఎన్ని వేయాలా? ఏమేమి ఓట్లు వేయాలా? గుర్తు పేరు చెప్పాలా? కమలం, కమలం, కమలం గెలిచాలంటే ఎవరు చేయాలా? ఎవరు గెలవాలా? సైకిల్కి ఓటేస్తే ఎవరు గెలుస్తారు? మా భూపేశ్ రెడ్డి గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అయ్యేది? ఆదినారాయణ రెడ్డి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అయ్యేది? ఈ కాంబినేషన్ జరగాలా లేదా? నన్ను అడిగినారు కొందరు, మీరు ఎందుకు ఎన్డీఏ కూటమి కావాలని. నేను చెప్పిన, ఓ పిచ్చి కుక్క ఉన్నప్పుడు ఏం చేయాలా? ఊర్లో అందరూ కట్టె తీసుకొని తరమాలా లేదా? తరమాలా లేదా? దానికోసమే కదా మేము కూటమి అనేది. ఎవరు ఆ పిచ్చి కుక్క? ఇక్కడ ఉండే స్థానిక కుక్కలు ఎవరు? ఎవరెవరు? మరియు అవినాష్ రెడ్డి గురించి 2 మాటలు చెప్పాలా. నా మీద 2018లో ఒక కోడికత్తి కేసు పెట్టిన వ్యక్తి ఎవరు? కోడికత్తి కేసు పెట్టిన వ్యక్తి. రెండవది, వివేకానంద రెడ్డిని పొద్దున కొండేపోటని మధ్యాహ్నానికి వచ్చేళ్ళకల్లా నేను పొడిచి చంపినానని నా మీద కేసు పెట్టిన వ్యక్తులు ఎవరు? అవినాష్ రెడ్డి. ఆ అవినాష్ రెడ్డి అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైనాడు? ఎవరు గుర్తించారు ఆయన ముద్దాయిని? సిబిఐ గుర్తించేదా లేదా? నేను కోడికత్తి కేసులో ముద్దాయి కాదని గుర్తించిన సంస్థ పేరేమి? ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. 2 కేసుల్లో నేను బయటపడినా. ధర్మం చేయించింది, వాళ్ళు అధర్మం చేసినారు, ముద్దాయిలైనారు. వాళ్ళు ఒక్క పని చేయలే. ఇప్పుడే తిప్పలూరు కృష్ణారెడ్డి గారు చెప్పినారు, అసలు రైతులకు ఏమి చేయాలా? కనీసం కరువు వస్తే కరువు కూడా ప్రకటించారా? ఎత్తేసినారా? లేదంటే చెప్పాలా? లేదనే విషయం చెప్పాలా? అంటే ఏం బుద్ధి జ్ఞానం లేదా? ధర్మం లేదా? అంటే ఇప్పుడు ఎవరికి పోటీ జరుగుతుంది? ధర్మానికి అధర్మానికి పోటీ జరుగుతుంది లేదా? పవిత్రతకు అపవిత్రతకు జరుగుతుందా లేదా పోటీ? కాబట్టి మీరు ఏ వైపు ఉంటారు? ధర్మం వైపు ఉంటారా? ధనం వైపు ఉంటారా అని చెప్తానంట. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఏముంది 2000 కాకుంటే 4000 ఇస్తే ఓట్లు వేస్తారని అట్లా అతను ఆ విధంగా మాట్లాడొచ్చునా? దానికి ఏమన్నా మీరు తలక్కుతారా? గుంజండి. నేను చెప్తున్నా, 5000 కాకుంటే 10,000 గుంజండి. ఎవరికి వేయాలా ఓట్లు? వేస్తారా లేదా? తిరుగుతారా లేదా? వరుసగా ఎన్ని రోజులు ఉంది పోలింగు? 8 రోజులు. ఈ పార్టీకి 8వ రోజుకు పోలింగ్ కూడా అయిపోయింది. కాబట్టి ఆయన మన అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నా, మనందరి తరపున ఇప్పుడే ఆయనకు లెటర్ రాసి ఇచ్చిన. మనకు 2 టౌన్లు ఉన్నాయి, ఈ ఎర్రగుంట టౌన్, జమ్మలమూడు టౌన్. వాటిని అప్గ్రేడ్ చేసేదానికోసం స్మార్ట్ సిటీస్గా ప్రకటించమని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా. అదే కాకుండా గండికోట R&R పెండింగ్ పెట్టినారు ఎన్నో ఐటమ్స్, ఆ అమౌంట్ రిలీజ్ చేయాలా. అది కాకుండా రాజోలి నిర్మాణం అని పేరు చెప్పి ఎత్తేసినారు. ఇక్కడ ఎర్రగుంటలో, ముద్దనూరులో చిన్న పరిశ్రమలు పెట్టాలా. అదే కాకుండా గండికోట టూరిజం 100 కోట్లు డబ్బిచ్చినా కూడా దానికి లంచాలకు మరిగి ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరంటే అటు జగన్ రెడ్డి, ఇటు అవినాష్ రెడ్డి, ఈ సుధీర్ రెడ్డి. అది కాకుండా 2 సిమెంట్ ఫ్యాక్టరీలు పెండింగ్, ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీలు పెండింగ్ పెట్టిన వ్యక్తులు ఎవరంటే ఆ జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి. అవి ఒకటి ఏసీసీ అక్కడ మైలవరం మండలం, మరొకటి ఇక్కడ తేజ సిమెంట్స్. సిగ్గు లేకుండా వాళ్ళ సొంత పెదనాన్నకు, ఎవరు మన సుధీర్ రెడ్డి పెదనాన్న మైసూరు రెడ్డి వాళ్ళకు తేజ సిమెంట్స్ లైసెన్స్ ఇప్పించే లంచాలు అడిగి ఇష్టం వచ్చేట్టు ఉంటే ఆ ఇండస్ట్రీ కూడా క్లోజ్ అయింది. ఎక్కడైనా రాజకీయాల్లో ఇండస్ట్రీ బాగుండాలా, ఇన్స్టిట్యూషన్లు బాగుండాలా, ఇరిగేషన్ బాగుండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలా, టూరిజం బాగుండాలా. నేను దాని పేరు 4 ఐడీలు.
అసలు ఇప్పుడే గమనించారు, కరెంటు కోతలు ఎక్కువ, బిల్లు ఎక్కువ. మీకు బిల్లు, ఇంటి బిల్లు ఎక్కువ అనుకుంటే విషయం ఉంటే గట్టిగా చేయొద్దండి. రైట్. చివరిగా ఆయన కూడా టైం అయింది. ఒకసారి గమనించండి, రాజకీయాల్లో ఇండస్ట్రీ, ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టూరిజం ఎక్కడైతే పెరుగుతుందో అది నిజమైన అభివృద్ధి. ఈ అభివృద్ధి జరగాలంటే మోడీ గారు ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఒకవైపు. మోడీ గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రధానమంత్రి, 3వసారి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి ఉందా లేదా గట్టిగా చెప్పమని కోరుతున్నా. అందరూ ఆయనకు స్వాగతం మరొకసారి పలకాల. ఈ పనులు చేసే వ్యక్తి నేనా కదా? నాకు అనుభవం ఉందా లేదా? నాకు పోరాటం చేసే గుణం ఉందా లేదా? మా భూపేశ్ రెడ్డి ఎంపీ అయితే మేమిద్దరం ఇదే యొక్క కడప జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి మా దగ్గర కెపాసిటీ ఉందా లేదా? చివరిగా 2 మాటలు అందరూ గట్టిగా చెప్పండి, లేచి గట్టిగా చెప్పండి. ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్, ఓట్ ఫర్ సైకిల్, ఓట్ ఫర్ కమలం. అందరికీ నమస్కారం. అదే థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరూ కూడా కూర్చోవాలి. గౌరవనీయులు మంత్రివర్యులు మాట్లాడతారు. ఎవరు కూడా శబ్దాలు చేయొద్దండి దయచేసి. దానికంటే ముందర వారికి ఒక స్లోగన్ ఉంది. ఈసారి 400 పైన ఎంపీ సీట్లు రావాలని ఎన్డీఏ నిర్ణయం చేసుకున్నది. అబ్కీ బార్ అంటే మీరందరూ మోడీ సర్కార్ అని గట్టిగా 2 సార్లు చెప్పాల్సి ఉంటుంది. నేను అబ్కీ బార్ గట్టిగా 2 చేతులు ఎత్తేసి 2 సార్లు చెప్పాలి. అబ్కీ బార్, అబ్కీ బార్, అబ్కీ బార్. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఎన్డీఏ ఎన్నికల్లో ప్రచార భాగంగా ఈరోజు మన యొక్క కడప జిల్లా ఎర్రగుంట్ల మండలానికి రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మనందరం స్వాగతం సుస్వాగతం చెప్పాం. ఈ సభలో వారు మాట్లాడతారు. ట్రాన్స్లేటర్గా చిరంజీవి రెడ్డి గారు అంటారు. వారిని మాట్లాడాల్సిన సమయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. बोलिए भारत माता की, भारत माता की. वेरी गुड. Candidate from this constituency, Mr. Sri Aditya Narayan Reddy, and candidate from this Kadapa Lok Sabha constituency, Sri Bhupesh Reddy. District President Mr. Shashi Bhushan Reddy, Zonal Prabhari Mr. Ella Reddy, A. Krishna Reddy, Dr. Rajesh Reddy, D. Narayan Reddy, ex-MLC, V. Roshanna, candidate Vidhan Sabha Badvel, V. Ritesh Reddy, S. Srinivas Jansena, P.V. Pratap Reddy. Brothers and sisters, unfortunately, I can't deliver my speech in lovely language Telugu. Hence, I will deliver my speech in Hindi, and that will be translated by Sri Chiranjeev Reddy, Secretary, Bharatiya Janata Party. అందరికీ సోదరీమణులందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈ జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ఆదేశించిన అభ్యర్థి శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భూపేశ్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు వంగర శశిభూషణ్ రెడ్డి గారికి, పొద్దుటూరు ఎల్లారెడ్డి గారికి, జనసేన శ్రీనివాస్ గారికి, వేదిక మీదున్న పివి ప్రతాప్ రెడ్డి గారికి, దేవగుడి నారాయణ రెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ గారికి, అలాగే అంబటి కృష్ణారెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేను తెలుగులో స్వచ్ఛంగా చెప్పలేను కాబట్టి నేను హిందీలో మాట్లాడతానని చెప్పిన రాజ్నాథ్ గారికి అందరూ కూడా శుభాకాంక్షలు, ఇక్కడ ధన్యవాదాలు తెలియజెప్పాల్సిందిగా అందరూ తెలియజేస్తున్నాను. సోదర సోదరి మండలుక్ అందరికీ నమస్కారాలు. My pronunciation is correct? Correct, sir. Correct. मेरे बहनों भाइयों, कड़पा में मेरा पहली बार यहाँ पर आना हुआ है. मैं जानता हूँ इस कड़पा क्षेत्र के मामले में कि अपनी रिच हिस्ट्री और कल्चर के लिए पूरे भारत देश में यह जाना जाता है.
నేను మొట్టమొదటిసారిగా కడపకు వచ్చాను. కడప యొక్క కల్చర్ నాకు తెలుసు, కడప యొక్క మనసు తెలుసు, కడప యొక్క పౌరుషం తెలుసు అని చెప్పి చెప్తున్నాను. रामायण काल में दंडक अरण्यक के नाम से विख्यात इस क्षेत्र में भगवान राम ने 14 वर्षों तक यहाँ अरण्यवास किया था। और जिस कड़पा की ऐसी हिस्ट्री और कल्चर हो, वहाँ के चीफ मिनिस्टर को बाहुबली फिल्म में कटप्पा की तरह पूरे कमिटमेंट के साथ सेवा करनी चाहिए। రామాయణంలో ఏ విధంగా అయితే చేశారో ఇక్కడ బాహుబలి యొక్క చిత్రం ఇక్కడ జరుగుతూ ఉందనేది మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా వచ్చిన కూడా నేను కడప యొక్క చరిత్ర నాకు బాగా తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. I told that the chief minister बोल दिया ओके, मगर YSRCP की 10 वर्षों की सरकार में यहाँ पर नहीं हुआ। कड़पा ही नहीं, पूरे मैं मानता हूँ आंध्र प्रदेश में YSRCP के करप्शन के कारण लोग फेडअप हैं। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వల్ల ఇక్కడ కడప ప్రజలు సంతోషంగా లేదనేది కంటాపతంగా మిమ్మల్ని చూసిన తర్వాత చెప్పగలుగుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. लॉ एंड ऑर्डर की सिचुएशन यहाँ पर पूरी तरह से वर्स्ट है। चीफ मिनिस्टर का होम डिस्ट्रिक्ट होते हुए भी यहाँ पर रेप और मॉलेस्टेशन की घटनाएं इस क्षेत्र में हो रही हैं। मैं समझता हूँ जिस चीफ मिनिस्टर के होम डिस्ट्रिक्ट में इस प्रकार की रेप और मॉलेस्टेशन की घटनाएं हो रही हैं, उसको चेयर पर बने रहने का कोई नैतिक अधिकार नहीं है। ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత జిల్లాలోనే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, మానభంగాలు జరుగుతున్నాయి, ఇక్కడ పట్టించుకున్న పాపాన పోవడం లేదు, ఇంకా రాష్ట్రంలో అతను అధికారంలో ఉండే అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. मैं चीफ मिनिस्टर से पूछना चाहता हूं कि आंध्र प्रदेश 13.5 लाख करोड़ कि यह लोन में डूबा हुआ है, जबकि यहाँ की गवर्नमेंट ने टैक्स को काफी इन्हांस करके, टैक्स को काफी बढ़ाकर जनता से वसूला है। నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేసినామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు అందరూ గమనించాలి ఈ విషయాన్ని. सच लगता ऐसा है कि यहाँ पर YSRCP की गवर्नमेंट नहीं है, बल्कि यहाँ पर सैंड माफिया, लैंड माफिया और साथ ही साथ माइनिंग माफिया और मीलर माफिया की यहाँ पर गवर्नमेंट बन गई है। ఇక్కడ ట్యాక్సులు ప్రజల మీద వేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడపడం లేదు. ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, లిక్కర్ మాఫియా, వైన్ మాఫియా, మొత్తం అలాగే అన్ని మైన్స్ మాఫియా, అన్ని మాఫియాలు జరుగుతున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. बहनों भाइयों, खुलेआम यहाँ पर लैंड ग्रैबिंग की जा रही है, खुलेआम लैंड ग्रैबिंग की जा रही है। मैं आपको आज एश्योर करने आया हूँ, अब यहाँ पर डबल इंजन की सरकार बनने जा रही है, टीडीपी और भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। और मैं आंध्र प्रदेश की जनता को एश्योर करना चाहता हूँ, हमारी गवर्नमेंट यहाँ बनने के बाद यहाँ पर हम बैड गवर्नेंस को पूरी तरह से समाप्त करेंगे और साथ ही साथ करप्शन से इस आंध्र प्रदेश को हम मुक्ति दिलाएंगे। నేను ఈరోజు ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఒక ఆశీర్వాదం ఇస్తున్నాం. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. ఇక్కడ కరప్షన్ని గ్రాస్ రూట్ లెవెల్లో తీసేస్తాము, అలాగే ఇక్కడ ఉన్న ఈ డెవలప్మెంట్ చేసి చూపిస్తాము ఎన్డీఏ ప్రభుత్వంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. बहनों और भाइयों, हम लोगों के मन में तेलुगु कल्चर के प्रति बहुत ही सम्मान है। इसीलिए आपने देखा होगा कि हमारे प्रधानमंत्री जी जब भी आंध्र प्रदेश आते हैं तो वीरभद्र मंदिर, लेपासी मंदिर और तिरुपति जाते हैं। अल्लूरी सीताराम राजू जैसे महापुरुषों को कौन नहीं जानता है, सभी उनके प्रति सम्मान व्यक्त करते हैं। अल्लूरी राजू ने भी भारत के स्वतंत्रता संग्राम में जो योगदान दिया है उसे फिर से याद करने का काम किसी सरकार ने किया है तो हमारी मोदी लेड गवर्नमेंट ने किया है। ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా లేపాక్షి మందిరం మొదలుకొని, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్తో మొదలుకొని అల్లూరు సీతారామరాజు యొక్క పౌరుషాన్ని కూడా గుర్తించి ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులు మన రాష్ట్రం నుంచి వచ్చి మన దేశం కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా
ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. तेलुगु विड्डा के नाम से इसी आंध्र प्रदेश की धरती पर पैदा हुए, आंध्र प्रदेश की मां के कोख से पैदा हुए पीवी नरसिम्हा राव जी भारत के प्रधानमंत्री थे। उन्हें पूरा सारे देश में सम्मान प्राप्त है, लेकिन कांग्रेस ने जो सम्मान उन्हें दिया जाना चाहिए नहीं दिया, और उस तेलुगु विड्डा को सम्मान देने का काम यदि किसी ने किया है तो हमारी सरकार ने किया है, और भारत रत्न से उन्हें हमने सम्मानित किया है। భారతదేశ ప్రధానిగా పనిచేసిన ఆంధ్రుడైన పివి నరసింహారావు గారికి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవం లేదు కదా, దాన్ని భారత రత్న పేరుతో అవార్డు ఇచ్చిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ గారి ప్రభుత్వం, తెలుగు వారిని గుర్తించిన ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. हमारी गवर्नमेंट यह मानती है, हम लोगों की पार्टी यह मानती है, चाहे कोई किसी भी पार्टी का क्यों न हो, यदि देश के डेवलपमेंट में उसका कंट्रीब्यूशन है तो उसका सम्मान किया जाना चाहिए। इसीलिए हम लोगों ने नरसिम्हा राव गारू को भारत रत्न की उपाधि से सम्मानित किया था। ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే, భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడిన నాయకులను గౌరవించాలని ఏకైక దృక్పథం కలిగిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్లనే ఆ 5 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి నరసింహారావు గారి సేవలను గుర్తించి ఆయనకి సన్మానించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోడీ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. और ये अच्छी बात है कि आंध्र प्रदेश में लोकसभा और विधानसभा दोनों के चुनाव साथ हो रहे हैं। हम लोगों का भी एक कमिटमेंट है, हमारी अगली गवर्नमेंट बनने जा रही है, अगले 5 वर्षों में हम 1 नेशन 1 इलेक्शन की व्यवस्था को हम सारे देश भर में लागू करेंगे, ताकि समय की बचत हो सके और साथ ही साथ ह्यूमन रिसोर्सेज की भी बचत हो सके। ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతూ ఉంది. అసెంబ్లీ పార్లమెంట్ రెండు కూడా ఒకేసారి ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇదే దిశగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం 1 నేషన్ 1 ఎలక్షన్ అని మిగతా 5 సంవత్సరాల అభివృద్ధి కోసమే పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. मेरे बहनों भाइयों, कांग्रेस केवल आंध्र प्रदेश से ही नहीं बल्कि सारे देश से अब समाप्त हो रही है, और कांग्रेस की हालत ऐसी होती जा रही है कि आज के 10 वर्षों के बाद यदि आप छोटे बच्चों से पूछेंगे कांग्रेस कौन है तो पूछेंगे हु इज कांग्रेस, कांग्रेस किसे कहते हैं। यह हालत कांग्रेस की होती जा रही है। जैसे दुनिया की धरती से डायनासोर लुप्त हो गया है, वैसे ही मैं समझता हूं आज के 10 वर्ष के बाद भारत की राजनीति से यह कांग्रेस पूरी तरह से लुप्त हो जाएगी। మీరు గమనించాలి, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ఎవరన్నా పిల్లవాడిని అడిగితే ఏం చెప్తాడంటే కాంగ్రెస్ పార్టీ తెలియదని చెప్తాడు. అది తుడిచిపెట్టిపోతున్న పార్టీ. ఇది మనమందరం గమనించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకోకుండా డెవలప్మెంట్ కావాలంటే ఎన్డీఏ సర్కార్ వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. जिस समय भारत को आजादी मिली थी 15 अगस्त 1947, महात्मा गांधी ने यह कांग्रेस को सुझाव दिया था कि अब भारत को आज़ादी मिल गई है, इसलिए अब कांग्रेस को डिसबैंड कर देना चाहिए। लेकिन कांग्रेस ने अपनी पार्टी कांग्रेस को डिसबैंड नहीं किया। मुझे लगता है कि भारत के सारे लोग, भारत के नागरिक, जो कांग्रेस, जो पूज्य गांधी का कहना था, उनका जो एक कमिटमेंट था, जो उन्होंने कहा था उस समय, उसको पूरा करने के लिए इस देश की जनता अब पूरी तरह से कमिटेड है। భారతదేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాడు. అప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కి కాంగ్రెస్ పార్టీ భారతీయ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా రూపాంతరం జరిగింది. ఇంతవరకు వాళ్ళ ఆటలు సాగాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డిస్పెండ్ చేయాలి, లేదా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ముక్త భారత్ చేసే విధంగా ప్రజలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. अब यहाँ कांग्रेस के नेता राहुल गांधी की तारीफ पाकिस्तान में हो रही है, भारत में उनकी प्रशंसा करने वाला कोई नहीं मिल रहा है। और एक फार्मर मिनिस्टर पाकिस्तान के, उन्होंने राहुल गांधी की तारीफ की है। और मेरे बहनों भाइयों, मैं समझता हूं कि जिस व्यक्ति की तारीफ जो अपने देश में होनी चाहिए नहीं हो रही है, बल्कि दुनिया के दूसरे देश में हो रही है, उस व्यक्ति को राजनीति करने का कोई नैतिक हक नहीं है। మన దేశంలో మన నాయకులు పోడాల్సింది పోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి పాకిస్తాన్లో మన విరోధులైన దేశంలో పేరు పెడుతున్నారంటే చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. అలాగే
మన దేశంలో మన మోడీ గారు ప్రపంచానికే విశ్వగురు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. और मैं आज आपसे कहने आया हूं कि इस बार आंध्र प्रदेश में मेरे बहनों भाइयों टीडीपी और बीजेपी की गवर्नमेंट आंध्र प्रदेश में बनने जा रही है और जितनी पार्लियामेंट्स की सीटें यहां पर हमारे आंध्र प्रदेश में हैं उसमें मेजॉरिटी से अधिक सीटें भी प्राप्त होने जा रही हैं. टीडी बीजेपी इस अलायंस को प्राप्त होने जा रही है. ఈ ఎలక్షన్లలో టీడీపీ బీజేపీ అలయన్స్లో ప్రభుత్వం ఏర్పడుతుంది. అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు కూడా అత్యధికమైన సభ్యులు ఎన్డీఏ ద్వారా నియమించబడతారని ప్రజలు ఎన్నుకుంటారని దృఢ విశ్వాసం నాకుందని తెలియజేస్తున్నారు. हमारे प्राइम मिनिस्टर मोदी जी की लीडरशिप में सारी दुनिया में भारत का स्टेचर बढ़ा है. पहले इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता था तो भारत की बातों को जितनी सीरियसली लिया जाना चाहिए नहीं लिया जाता था, लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है, सारी दुनिया कान खोलकर सुनती है भारत बोल क्या रहा है. यह स्ट्रेचर सारी दुनिया में भारत का बना है. ముందు భారతదేశంలో ప్రధానమంత్రి మాట్లాడితే ఎవరు లెక్క చేసేవాళ్ళు కాదు. ఈ రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారంటే ప్రపంచమంతా కూడా ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారిని భారతదేశాన్ని స్వాగతిస్తా ఉందనేది మనమందరం గమనించుకోవాలి. मेरे बहनों भाइयों, देश की इकोनॉमी, देश की अर्थव्यवस्था का जहां तक सवाल है, देश की इकोनॉमी जो आज के 10 वर्षों पहले पूरी दुनिया में 11वें स्थान पर थी, आज वह इकोनॉमी जंप लेकर 5वें स्थान पर पहुंच गई है. और सारी दुनिया के इकोनॉमिस्ट और फाइनेंशियल फर्म्स अब यह क्लेम कर रही हैं कि भारत को दुनिया की इकोनॉमी की साइज के मामले में दुनिया की टॉप 3 कंट्रीज में आने से अब कोई रोक नहीं सकता. భారతదేశం గత 2014 పూర్వం ఎన్డీఏ రాకముందు మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మన దేశం 11వ స్థానంలో ప్రపంచంలో ఉండేది. అలాంటిది గత 10 సంవత్సరాల్లో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎదిగి రాబోయే రోజుల్లో 3వ స్థానమే కాదు ప్రపంచానికి మొదటి స్థానం సాధించినవుడుగా ఏమాత్రమో ఆవశ్యకం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రపంచం గుర్తిస్తుందని తెలియజేస్తున్నారు. पंडित जवाहरलाल नेहरू भी बराबर कहते रहे, हम सरकार इसलिए बनाना चाहते हैं ताकि गरीबी दूर हो. श्रीमती इंदिरा गांधी भी यही कहती रही, हम सरकार बनाना चाहते हैं ताकि गरीबी दूर हो. राजीव गांधी भी यही कहते रहे कि हम गरीबी दूर करना चाहते हैं. डॉक्टर मनमोहन सिंह भी यही कहते रहे, हम गरीबी दूर करना चाहते हैं. लेकिन कोई गरीबी दूर नहीं कर पाया. लेकिन आज बहनों भाइयों मैं आपको बतलाने आया हूं कि हमारे प्रधानमंत्री मोदी जी ने भारत में करिश्मा किया है. 10 वर्षों के अंदर उन्होंने 25 करोड़ लोगों को गरीबी रेखा से बाहर करने में कामयाबी हासिल की है. భారతదేశంలో ఇందిరాగాంధీతో మొదలుకొని ఏ ప్రధానమంత్రి వచ్చినా సరే గరీబీ హటావ్, గరీబీ కోసం ఏదైనా చేస్తూ ఉన్నాము అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళే కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చినారు. కానీ బట్ ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గరీబీని కాదు, ఈ యొక్క గరీబీ నుంచి 25 కోట్ల భారతదేశ ప్రజల్ని లక్షాధికారులను చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. भारत का स्टेचर दुनिया में कितना बड़ा है, एक घटना से आप उसका अनुमान लगा सकते हैं. आपको मालूम है 2 वर्षों से अधिक का समय हो गया रसिया और यूक्रेन के बीच वार चल रही है. दोनों तरफ से बराबर मिसाइल, तोप, गोले ये चलाए जा रहे हैं. बड़ी संख्या में लोग वहां मारे गए हैं. रूस के लोग भी मारे गए हैं, यूक्रेन के लोग भी मारे गए हैं. जब रसिया और यूक्रेन का वार प्रारंभ हुआ था उस समय हमारे बहुत सारे भारत के रहने वाले स्टूडेंट्स, कोई मेडिकल की एजुकेशन यूक्रेन में ले रहा था, कोई मैनेजमेंट का कोर्स यूक्रेन में कर रहा था, कोई इंजीनियरिंग का कोर्स यूक्रेन में कर रहा था. उनके फादर मदर जो भारत में रहते थे उनको इस बात की चिंता हुई कि कहीं रसिया की तरफ से चलने वाली मिसाइल अथवा कोई बम हमारे बच्चे जहां रहते हैं वहां न गिर जाए, नहीं तो उनकी जिंदगी के लिए बहुत बड़ा खतरा पैदा हो जाएगा. तो उन गार्जियंस का एक डेलीगेशन हमारे प्राइम मिनिस्टर मोदी जी से मिला और उन्होंने कहा मोदी जी चाहे जैसे भी हो हमारे बच्चों को आप बाहर निकालिए और उनको भारत ले आइए. बहनों भाइयों, आपको जानकर खुशी होगी कि हमारे प्राइम मिनिस्टर ने तुरंत रसिया के प्रेसिडेंट मिस्टर पुतिन से बात की और उसके बाद यूक्रेन के
प्रेसिडेंट मिस्टर जेलेंस्की से बात की, 4.5 आवर के लिए वार रुक गया और मोर देन 22,000 हमारे स्टूडेंट्स यूक्रेन से चलकर भारत आ गए। यह है भारत की ताकत। భారతదేశం యుద్ధాల గురించి చిరపరిచితం. అలాంటిది విదేశీ శక్తులని యుఎస్ ప్రెసిడెంట్ కూడా నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకుంటే ఉక్రెయిన్ రష్యా యొక్క ప్రధానమంత్రితో జెలెన్స్కీలో కానీ పుతిన్తో కానీ మాట్లాడి మన యొక్క సాల్వ్ చేస్తాడు ప్రపంచానికి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని అభ్యర్థించిన వెంటనే నరేంద్ర మోడీ గారు చొరవ తీసుకొని రెండు దేశాల ప్రధానమంత్రులని యుద్ధం ఆపి మన భారతదేశానికి సంబంధించిన ఇంజనీర్లు అక్కడ ఫిరంగులతో యుద్ధం జరుగుతుంది, అలాగే విమానాలతో బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతూ ఉంది, అక్కడ భీకరమైన యుద్ధాన్ని కూడా ఆపి భారతదేశానికి సంబంధించిన విద్యార్థులందరూ కూడా 22,000 మంది విద్యార్థులని తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. हमारे यहाँ हमारे प्राइम मिनिस्टर ने 75 ईयर्स आज़ादी के हासिल हुए गुजर गए हैं, लेकिन आज तक किसी ने इस बात की चिंता 10 साल पहले तक नहीं की कि भारत में सभी गरीबों के पास पक्की छत होनी चाहिए, पक्का मकान होना चाहिए। पहली बार किसी ने चिंता की तो हमारे प्रधानमंत्री ने की। बहनों भाइयों, देश भर में सरकारें, राज्य सरकारें मदद कर रही हैं हमारी केंद्र सरकार की, गरीबों को पक्का मकान दिया जा रहा है, लेकिन यहाँ की YSRCP गवर्नमेंट ने यहाँ के गरीबों के लिए जितना अलॉटेड था सेंटर के द्वारा पक्का मकान उतना नहीं बनने दिया है। इसका पनिशमेंट मैं समझता हूं इस बार के चुनाव में आंध्र प्रदेश की जनता YSRCP को निश्चित रूप से देगी। భారతదేశంలోనే 4 కోట్ల ఇళ్లను తయారు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో కూడా 25 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఇస్తే వాళ్ళకి ఇల్లు కాదు కదా పట్టాలు ఇచ్చి చేయి దులుపుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని సాగనంపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈసారి వైఎస్ఆర్ ఈ యొక్క పార్టీకి పతనం తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. नल के माध्यम से जल हम सारे देश भर में दे रहे हैं, लेकिन उसे भी प्रॉपरली यहाँ पर इंप्लीमेंट नहीं किया गया है। हर घर में बिजली देने की व्यवस्था हम लोगों ने सारे देश भर में की है। आपको एश्योर करना चाहता हूँ, PM सूर्य घर योजना के अंतर्गत हम लोग ऐसी स्थिति पैदा करना चाहते हैं कि जो हमारे पावर कंज्यूमर हैं, बिजली के जो कंज्यूमर हैं, उनको मुफ्त में बिजली उपलब्ध हो, इसकी भी व्यवस्था हम करने जा रहे हैं। భారతదేశంలో జల్ నల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్లో మీ అందరి ఇళ్ళకి స్వచ్ఛమైన నీరు వచ్చిందా అని చెప్పి అడుగుతున్నాము. అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు PM సూర్య యోజన కింద 75,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి మొత్తం అంటే జీరో 1 రూపాయి కూడా ప్రైమ్ మినిస్టర్ సూర్య యోజన కింద వచ్చే దాంట్లో కరెంటు బిల్లు కట్టాల్సిన ఆవశ్యకత లేదని బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రకటించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. कोरोना क्राइसिस के बाद सबसे बड़ा काम हमारी गवर्नमेंट ने यह किया कि जो लोग भी अपना काम दाम छोड़कर अपने घरों को वापस हो रहे थे उनको फ्री ऑफ कास्ट मुफ्त में राशन मुहैया कराने का काम किया। लेकिन जितनी प्रॉपरली आंध्र प्रदेश में फ्री ऑफ कास्ट राशन लोगों को 5 किलो मुहैया कराया जाना चाहिए, यहाँ की स्टेट गवर्नमेंट नहीं करा रही है। భారతదేశంలో కరోనా తర్వాత 5 కేజీల రేషన్ ఫ్రీగా నరేంద్ర మోడీ గారు ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 5 కేజీల రేషన్ కూడా బంద్ చేసిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. और आज मैं आपको एश्योर करने आया हूं, आयुष्मान भारत योजना के अंतर्गत 5 लाख रुपए तक का फ्री ट्रीटमेंट लोगों को हमारी गवर्नमेंट दे रही है, गरीबों को। लेकिन हम लोगों ने फैसला किया है इस बार गवर्नमेंट बनने के बाद चाहे जो भी इनकम हो, चाहे किसी कास्ट क्रीड रिलीजन का कोई क्यों ना हो, यदि 70 ईयर्स के ऊपर की एज है तो उसे आयुष्मान भारत की सुविधा मुहैया कराई जाएगी, यानी 5 लाख रुपए तक का उसका फ्री ऑफ कास्ट ट्रीटमेंट होगा। భారతదేశంలో పేదల కోసం 5 లక్షల ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ్ కింద ఇస్తున్న పథకాన్ని ఈరోజు క్యాస్టు క్రీడు కులము మతము ఏమీ లేకోకుండా 70 సంవత్సరాలున్న పైబడిన వ్యక్తికి
ఈరోజు ఉచితంగా 5 లక్షల రూపాయలు బీమా పథకాన్ని దేశమంతటా ప్రవేశపెట్టడం అయిందని నరేంద్ర మోడీ గారు ఈ ప్రవేశపెట్టారని మీకు తెలియజేస్తున్నాను. दूसरी गवर्नमेंट में और हमारी गवर्नमेंट के बीच अंतर क्या है? नेशनल हाईवे कांग्रेस की गवर्नमेंट थी तो 8-9 किलोमीटर पर डे बनती थी, लेकिन आज आपको जानकर खुशी होगी कि हमारी गवर्नमेंट आने के बाद यहां पर 38 to 40 किलोमीटर रोड्स पर डे बन रही हैं. यह काम करने का तरीका होता है. ముందు ప్రభుత్వాల్లో రోడ్లు 809 కిలోమీటర్లు వేస్తే గొప్ప సంగతి. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం దానికి 10 వేగంతో ఈరోజు నేషనల్ హైవేస్ యొక్క అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. बहनों भाइयों, कांग्रेस की चाहे कोई सरकार रही हो, करप्शन के आरोप लगे हैं. बहुत सारी सरकारों पर करप्शन के आरोप लगे हैं, लेकिन 10 वर्ष हो गए हम लोगों के काम करते हुए मोदी जी की लीडरशिप में. इसके पहले भी हम लोगों ने 6 वर्षों तक अटल बिहारी वाजपेयी जी की लीडरशिप में काम किया है. भारत नहीं, दुनिया का कोई व्यक्ति उंगली उठाकर एक भी करप्शन का आरोप हमारी सरकार के ऊपर नहीं लगा पाया, जबकि कांग्रेस की सरकारों के मंत्रियों पर करप्शन के आरोप लगे थे और उनके मिनिस्टर्स को जेल की हवा भी खानी पड़ी थी. భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ప్రతి మంత్రి పైన ఆరోపణలే, ప్రతి గవర్నమెంట్లో ఆరోపణలే. గతంలో వాజ్పేయి గారు చేసిన 6 సంవత్సరాల్లో ఒక్క మంత్రి పైన కూడా ఆరోపణ లేదు. ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్న మా మంత్రి మండలిలో కూడా ఒక్కరు కూడా కరప్షన్ చేయబోరు. ఇదే నా ఎన్డీఏ నినాదం అని చెప్పి తెలియజేస్తున్నాం. हमारी पार्टी हमारा अलायंस ये हिंदुस्तान का बहुत ही क्रेडिबल पार्टी है. हम लोगों ने कमिट किया था कि हम आएंगे, आर्टिकल 370 जम्मू कश्मीर की समाप्त करेंगे. हमारा कमिटमेंट था. आते ही आर्टिकल 370 को हमने समाप्त कर दिया और जम्मू कश्मीर का आज वही स्टेटस है जो हिंदुस्तान के दूसरी स्टेट्स का है. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఒక్కటే నినాదం, ఒకే దేశం ఒకే జెండా అనే నినాదాన్ని తీసుకెళ్తుంటే విపక్షాలు అది ఏదో చేస్తున్నారులే బీజేపీ అనుకున్నారు. కానీ రెండవసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 370 వాటికలు తీసివేయడమే కాకుండా అక్కడ అభివృద్ధి ఫలాల్ని జమ్మూ కాశ్మీర్లో తీసేసిన ఘనత నరేంద్ర మోడీ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. हम लोगों ने कहा था हमारी गवर्नमेंट बनेगी, अयोध्या की धरती पर भव्य राम का मंदिर बनकर रहेगा. आपने देखा राम का मंदिर अयोध्या की धरती पर बन गया. 22 जनवरी को हमारे प्रधानमंत्री ने धर्माचार्यों के मार्गदर्शन में उसकी प्राण प्रतिष्ठा कर दी. मेरे बहनों भाइयों, मेरा पक्का विश्वास है कि अब भगवान राम अपनी कॉटेज से, अपने हट से निकलकर अपने पैलेस में पहुंच चुके हैं. अब भारत में भी राम राज्य आकर रहेगा. భారతదేశంలో ఎన్నో రోజుల నుంచి 500 సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం కోసం ఎదురు చూస్తున్న కరసేవకుల యొక్క ఫలితమైతేనేమి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రాణప్రతిష్ఠ చేసి 22 జనవరిలో 24లో మన దేశానికి రామ మందిరాన్ని నిర్మించడమే కాకుండా రామ రాజ్యాన్ని స్థాపించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. हम लोगों ने कहा था हम आएंगे 3 तलाक सिस्टम समाप्त करेंगे. लोग कहते हैं कि आप दूसरे रिलीजन के मामले में क्यों इंटरफियर करना चाहते हैं. बहनों भाइयों, कोई माँ बहन बेटी चाहे किसी भी कास्ट की हो, किसी क्रीड की हो, किसी रिलीजन की हो, वह हमारी भी माँ बहन बेटी है. बहनों भाइयों, और उसके साथ यदि कोई जुल्म होगा तो हम निश्चित रूप से कार्रवाई करेंगे. इसलिए 3 तलाक को समाप्त करने की बात हम लोगों ने कही थी और चुटकी बजाकर 3 तलाक को भी हम लोगों ने समाप्त कर दिया. భారతదేశంలో ఉన్న సోదరి మనులంతా కూడా భారతీయులే. వాళ్ళు ముస్లిమ్స్ అయినా వేరే మతస్థులైనా అందరికీ ఒకటే చట్టాలు ఉండాలని చెప్పేసి ట్రిపుల్ తలాక్ అనే దాన్ని తీసివేస్తామని భారతీయ జనతా పార్టీ నినాదము, ఆ నినాదాన్ని చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. यानी इस बहुत ही क्रेडिबल विश्वसनीय पार्टी हमारी भारतीय जनता पार्टी है. और यहां पर हम लोगों ने टीडीपी के साथ अलायंस किया है. चंद्रबाबू नायडू जी ने बहुत अच्छी तरह यहां पर गवर्नमेंट चलाई है और इस बार टीडीपी चंद्रबाबू जी के साथ मिलकर भारतीय जनता पार्टी इस बार गवर्नमेंट बनने जा रही है. मुझे पक्का विश्वास है कि डबल इंजन की यहां पर सरकार बनकर रहेगी और आंध्र प्रदेश का तेजी के साथ डेवलपमेंट होगा. ఇక్కడ భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది.
డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, మీ ఆకాంక్షలు నెరవేరుతాయి, భారతదేశ అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. और मोदी जी ने वैसे आंध्र प्रदेश के डेवलपमेंट के लिए बहुत काम किया है. यहाँ सिर्फ 3 साल के अंदर 58,000 करोड़ रुपए से अधिक मूल्य की 3,605 किलोमीटर नेशनल हाईवे की स्वीकृति दी थी. मैं समझता हूं या तो वह बन गए हैं अथवा उस पर काम चल रहा है. భారతదేశంలో అభివృద్ధిలో భాగంగా మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్లో కూడా 58,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ ఈరోజు 3,600 పైచీలకు తయారైనాయి లేక తయారవుతున్నాయి. ఈ జిల్లాలో కూడా తయారవుతున్నాయని ఈ సందర్భంగా మోడీ గారి యొక్క అభివృద్ధి మీరు చూస్తున్నారని తెలియజేస్తున్నాం. हमारे प्रधानमंत्री चाहते हैं कि तेजी के साथ ही आंध्र प्रदेश का डेवलपमेंट हो, लेकिन यदि हम आंध्र प्रदेश का तेजी से डेवलपमेंट चाहते हैं तो मेरे बहन भाइयों, मैं आपसे यही कहने आया हूं, इस बार चाहे जहां टीडीपी का कैंडिडेट हो चाहे बीजेपी का कैंडिडेट हो, उनका जो सिंबल है उस सिंबल का बटन दबाइए और टीडीपी बीजेपी की यहां सरकार बनाइए. और जो पार्लियामेंट के हमारे यहां पर कैंडिडेट हैं भूपेश रेड्डी का इलेक्शन सिंबल है लोटस, कमल का बटन दबाइए, उन्हें भारी मतों से विजय दिलाइए. हमारे यहाँ के विधानसभा के कैंडिडेट श्री सी आदित्य नारायण रेड्डी, बम्पर मेजॉरिटी से इन्हें आप विजय दिलाएंगे, ऐसा मेरा पक्का विश्वास है. इन्हीं शब्दों के साथ आप सबको धन्यवाद देते हुए अपना निवेदन समाप्त करता हूं. आप सबको बहुत बहुत धन्यवाद. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఆశయాల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రావాలి, అలాగే టీడీపీ బీజేపీ అలయన్స్ రావాలి. ఇక్కడ స్పీడ్గా అభివృద్ధి జరగాలంటే ఎన్డీఏ సర్కార్ రావాలి. కమలం గుర్తు సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి இங்க நின்று என்ன யோசிக்கிற? எப்படி எடுக்கிறதுன்னு யோசிக்கிறேன். இப்படி எடுத்த போச்சு.